హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా ఫుడ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని హోటల్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు రైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు రైడ్ చేయగానే చాలా నిజాలు వాళ్ళకి బయటపడ్డాయి. అసలు ఎటువంటి ప్రమాణాలు లేకుండా ఆ రెస్టారెంట్స్ అనేవి ఫుడ్ అనేవి మెయింటైన్ చేస్తున్నాయి. కుళ్ళు పట్టేసి, అలాగే కొన్నాటిలో కాక్రోచ్లు ఉంటున్నాయి, అలాగే ఫంగస్ పట్టేసి ఎక్స్పైర్డ్ అయిపోయిన ఫుడ్, ఇంకా అలాగే చికెన్ అయితే ఒక వారం రోజులది 4 రోజుల క్రితంది కొంచెం అలాగే బిర్యానీలు కొంచెం వేడి చేసి మళ్ళీ కస్టమర్స్కి తీసుకొచ్చి సర్వ్ చేయడం, ఇలాగా ఏవంటి కొంచెం క్వాలిటీ కూడా లేకుండా ఎక్స్పైర్ అయిపోయినవి, మైదా పిండి కానీ ఆయిల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా వరకు ఫుడ్స్ అన్ని ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్స్ మనకి ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ చేశాక కొన్ని హోటల్స్లో వాళ్ళు గుర్తించడం జరిగింది. అసలు వాళ్ళు ఎక్కడెక్కడ రైడ్ చేశారు, అలాగే ఇలా ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్, నాణ్యత లేని ఫుడ్ తినడం వల్ల ఒక పర్సన్ కూడా బాగా సఫర్ అయ్యాడు. అతని స్టోరీ కూడా చూద్దాం. ముందుగా అసలు ఫుడ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ చేసినాక ఏవే హోటల్స్ దొరికాయి, మెయిన్గా చాలా వరకు మనం మ్యాక్స్ అన్ని హోటల్స్లోనూ మనం తినే ఉంటాము. ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఒకసారి లిస్ట్ ఏంటో చూద్దాం. సో ముందుగా మనకి లిస్ట్లో చాలా పాపులర్ ఉన్నాయి. క్రీమ్ స్టోన్, ఇది కూడా దొరికింది మనకి. న్యాచురల్స్ ఐస్ క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్సి, చాలా మంది వెళ్తూ ఉంటాం. అంతా మనం హైజీనిక్గా అనుకుంటాం, కానీ వీళ్ళు రైడ్ చేసిన వాటిల్లో ఇవి కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా అసలు క్వాలిటీ లెస్ ఫుడ్ అమ్ముతున్నారని చెప్పి మనకి బయటపడడం జరిగింది ఇక్కడ. అలాగే రోస్టరీ కాఫీ హౌస్, ఆహా దక్షిణ్, సిజిలింగ్ జో, ఖాన్ సాబ్ హోటల్, సుఖ్సాగర్, అలాగే మనకి రత్నదీప్ స్టోర్, మనకి క్రితంగా ఎక్కువగా బిర్యానీ మనం తింటూ ఉంటాం. అలాగే రెస్టో బార్, లెబనాల్ ఫైనింగ్ బేకింగ్, బాస్కిన్ రాబిన్స్, అలాగే 36 డౌన్ టౌన్ బ్రూ పబ్, అలాగే మనకి ఫేవర్స్ ఆఫ్ రాయలసీమ, షాగోస్, కామత్ హోటల్, ఎయిర్ లవ్, టాకోబెల్. సో వాళ్ళు రైడ్ చేశాక ఫుడ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి దొరికిన వాటిల్లో కొన్ని పాపులర్ హోటల్స్ ఇవన్నమాట. సో ఏమాత్రం ఎటువంటి ప్రమాణంలో వీళ్ళు పాటించకుండా ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్స్, ఆ కిచెన్లోకి వెళ్తే చాలు తెలిసిపోయిందనమాట మొత్తానికి ఎటువంటి ఎక్స్పైర్ అయిపోయినవి ఎప్పుడెప్పుడో తీసుకొచ్చి కస్టమర్స్కి మళ్ళీ తీసుకొచ్చి సర్వ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళకి ఈ లిస్టులోనే దొరకడం జరిగింది. అలాగే ఒక పర్సన్ కూడా తన పెళ్లి రోజు ఉండటంతో ఆ ఫ్యామిలీతో కలిసి సరదాగా మండి తిందామని చెప్పి ఒక రెస్టారెంట్కి వెళ్ళడం జరిగింది. కేవలం 1000 రూపాయలు ఆ రెస్టారెంట్లో బిల్ అయింది తనకి, కానీ తన హాస్పిటల్ ఖర్చు వచ్చేసరికి 1,00,000 రూపాయలు కట్టాల్సి వచ్చింది. సో అక్కడ ఆ రెస్టారెంట్లో తిన్న తర్వాత మొత్తం కుటుంబ సభ్యులందరికీ హోల్సేల్గా వాంతులు అవడము, విరోచనాలు అవడము, అలాగే బ్లడ్ వామిటింగ్స్ ఇవన్నీ జరిగాయి. వెంటనే వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఒకసారి పర్సన్ ఎవరు, ఎక్కడ జరిగింది ఏంటనే చూద్దాం. సో నరేష్ అనే ఈ పర్సన్ బేసిక్గా ఇతను షాద్నగర్లో ఉంటాడు. తిన పెళ్లి రోజు కారణంగా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి సాయిబాబా రెస్టారెంట్కి ఇతను వెళ్ళడం జరిగింది అనమాట. కేవలం 1000 రూపాయలు మాత్రం బిల్ చేశాడు. బట్ అక్కడ ఫుడ్ ఎక్స్పైర్ అయిపోవడం వల్ల ఆ ఫుడ్ తినేసరికి ఆ ఫ్యామిలీ మొత్తం అనారోగ్యం పాలవడం జరిగింది. సో వెంటనే వామిటింగ్స్, బ్లడ్ మోషన్స్, ఇలా మొత్తానికి ఆ ఫుడ్ అనేది ఇమ్మీడియట్గా వాళ్ళ ఎఫెక్ట్ చూపించింది. సో వెంటనే వాళ్ళు ట్రీటెడ్ హాస్పిటల్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. కేవలం 1000 రూపాయలు మాత్రం బిల్ చేసి 1,00,000 రూపాయల వరకు ఇతను హాస్పిటల్లో చెల్లించుకోవాల్సి వచ్చింది. సో ఇతని ఫోటో అయితే ఇది. అండ్ అలాగే మనకి చూడండి, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్లో రిసిప్ట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది, తనకు సంబంధించిన రిసిప్ట్ అనమాట ఇది. అండ్ అలాగే ఒకసారి మనం రెస్టారెంట్ చూద్దాం. సో వాళ్ళ తిన్న రెస్టారెంట్ అనమాట ఇది, సాయిబాబా రెస్టారెంట్. సో ఇది బేసిక్గా షాద్నగర్లో ఉంటుంది. అండ్ ఇతను ఇమీడియట్గా శంషాబాద్లో ఉన్న ట్రీటెడ్ హాస్పిటల్లో వెళ్ళి ఇతను జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు తెలిసింది ఒక కేసే. అలాగా ఇలా ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్స్ తిని ఎంతమంది బాధపడుతున్నారు అనేది చాలా మంది ఉంటారు. మన దృష్టిలోకి చాలా తక్కువ మందే వస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఎవరైనా ఎక్కువగా బయట ఫుడ్స్ అలవాటు పడిపోయి ఎక్కువగా బయట తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి వెళ్ళే ప్లేస్ హైజీనిక్గా ఉందో లేదా ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి. మ్యాక్స్ బయట తినడం అవాయిడ్ చేయండి. హోమ్ ఫుడ్నే ప్రిఫర్ చేయండి. కొంచెం హెల్తీగా ఉండండి.